హలో అండి, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ కశ్మీర్. ఇదివరకు పెట్టిన వ్లాగ్లో మంచు వీడియో చూపించాను చూడండి. ఇది నిన్న క్లిప్. నిన్న మంచు అంతా ఎలా పడుతుందో. ఈరోజు మంచు అంతా కరిగిపోయిందండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నిన్నట్లాగా షాప్ వెళ్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, నా హెల్త్ చెకప్ కోసం నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అందుకోసం ఇలా రోడ్ మీదకి వచ్చాను. రోడ్ ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను. నాకు ఆథెంటిక్గా చూపించడమే ఇష్టము. ఇదంతా యాక్చువల్గా గార్బేజ్ అంతా ఇక్కడ పోసేస్తారు. మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వెహికల్లో మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఇంకా టైం అవ్వలేదు ఆ వెహికల్స్ రావడానికి. అయినా సరే రోడ్స్ ఎలా ఉన్నాయో అలానే చూపిస్తున్నాను. శ్రీనగర్ వెళ్ళాలంటే ఇలాగ రోడ్ మీదకి వచ్చి ఒక సూమో కానీ తవేరా కానీ తీసుకొని వెళ్ళాలి. సో నేను అదే పని మీద రోడ్ క్రాస్ చేయడానికి బయటకు వచ్చాను అనమాట. ఇప్పుడు నేను వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాను. అన్నట్టు మీకు చెప్పలేదు కదండి, హాస్పిటల్ కంటే శ్రీనగర్ వెళ్తున్నాను. సో శ్రీనగర్ వెళ్ళి అవంతిపురా నుంచి శ్రీనగర్లో ఈ వ్లాగ్లో మీకు కొంచెం దల్ లేక్ కానీ శ్రీనగర్లో వెదర్ ఎలా ఉంటుందో, ఆ మౌంటైన్స్, ఆ సీనరీ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు వచ్చేయండి. నా ట్రావెల్ అంతా రికార్డ్ చేసి చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదండి. సో ఇప్పుడు నేను పాంపోర్ రీచ్ అయ్యాను. కశ్మీర్ అంటేనే మీకు గుర్తొచ్చేది ఫస్ట్ కుంకుమ పువ్వు, సాఫ్రాన్ అంటారు కదా. సో ఇవన్నీ సాఫ్రాన్ ఫీల్డ్స్, కుంకుమ పువ్వు తోటలు అనమాట. ఇప్పుడు మంచు పడిపోయింది కాబట్టి ఈ తోటలన్నీ మంచుతో కవర్ అయిపోయి ఉన్నాయి. నార్మల్గా మార్చ్ ఆ టైంలో మాత్రం చాలా ప్లెజెంట్గా పర్పుల్ కలర్లో ఫ్లవర్స్, ఆ ఏరియా అంతా పర్పుల్ కలర్లో ఫిల్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మార్చ్ వ్లాగ్లో మీకు చూపిస్తాను మొత్తం ఒరిజినల్గా. అది ఇప్పటికే ఒక డౌట్ రావాల్సింది, తెలుగు వాళ్ళు కశ్మీర్లో ఉండడం ఆ భాష అర్థమవుతుందా, ఏం భాష మాట్లాడతారని. ఇక్కడ వాళ్ళు కశ్మీరీ మాట్లాడతారండి ఎక్కువ. సిటీస్లోకి టౌన్స్లోకి ఎంటర్ అయితే ఉర్దూ, ఇంకా కొంతమంది షాప్ కీపర్స్, ఎక్కువ బిజినెస్ పర్సన్స్ చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఇది ఎక్కువగా టూరిస్ట్ విజిట్ చేసే ప్లేస్ కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు. చూడండి ఇక్కడ ఉన్న ఇల్లులు అన్నీ ఎలా ఉన్నాయో. ఈ రూఫ్స్ అన్నీ వచ్చేసి కోనికల్ షేప్లో పెట్టుకుంటారు. మంచు పడినప్పుడు అది ఈజీగా స్లైడ్ అయిపోతుంది. శ్రీనగర్ ఎంటర్ అయ్యామండి. అవంతిపురాలో కూడా హాస్పిటల్స్ ఉంటాయి, కానీ శ్రీనగర్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. మనలాగా ప్రైవేట్ హాస్పిటల్స్ సిటీస్లో, టౌన్స్లో ఎక్కువ. సో విలేజెస్, టౌన్స్లో కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. మీకు కనిపించేది ఇప్పుడు జీలం నది. ఇది శ్రీనగర్ మార్కెట్ విజువల్స్. నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. ఒక్కొక్క ఏరియా కవర్ చేయాలి వ్లాగ్లో అంటే డీటెయిల్ వీడియో పెట్టాలండి. ఇది జస్ట్ మార్కెట్ మాత్రం. నా చెకప్ ఫినిష్ చేసేసుకున్నాను. బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూ అండి. మౌంటైన్ దగ్గరికి ఇంకా శ్రీనగర్లో ఎంటర్ అవుతున్న కొద్దీ మౌంటైన్స్ చాలా క్లియర్గా కనపడతాయని. ఇదంతా దల్ లేక్ రోడ్ అంటారు. మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది దల్ లేక్, అక్కడ నుంచి మౌంటైన్ వ్యూ. ఈ రోడ్ అంతా లెఫ్ట్ సైడ్ కనపడే అన్ని ఘాట్స్ అంటారు. సో ఈ ఘాట్స్ నుంచి షికారా రైడ్స్ చేయడానికి కానీ, ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఈ వ్యూని మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూడండి అస్సలు ఎంత బాగున్నాయో మౌంటైన్స్. దగ్గరికి వెళ్తున్న కొద్దీ క్లియర్గా, నేను అంత క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ నేను అనుకుంటున్నాను మీకు మాత్రం క్లియర్గా కనపడుతుందని. చూడ్డానికే కాదు, ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇది జెట్ స్కీ సైట్ అనమాట. మీరు చూడొచ్చు ఎంతమంది టూరిస్ట్ అక్కడ గ్యాదర్ అయిపోయి జెట్ స్కీ బోటింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వచ్చేయండి కాశ్మీర్ మరి.
చూసిన తర్వాత ఇక్కడ దొరికే తుజ్జి, దీన్ని తుజ్జి అంటారు వీళ్ళ లాంగ్వేజ్లో. చాలా బాగుంటుందండి, మన సైడ్ కబాబ్ లాగా అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇదండి ఈ వ్లాగ్ విశేషాలన్నీ. ఎంతవరకు నేను కవర్ చేయగలుగుతానో అన్నీ కవర్ చేశాను. షార్ట్ వ్లాగ్ కదా. వ్లాగ్స్ మీకు నచ్చుతాయో లేదో అనేది నాకు లైక్స్, సబ్స్క్రిప్షన్స్ బట్టే తెలుస్తాయి. సో అదండి, ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా కాశ్మీర్లో ఎలాంటి విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా మీరు కమెంట్స్లో రాయొచ్చు. సో ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఇట్. బాయ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుస్తానండి. టేక్ కేర్.